డిస్క్లైమర్ వేసుకో అమ్మా. జనరల్ గా మనం ఎప్పుడైనా బాలయ్య సినిమాకి వెళ్తే రాజు ని ఫిజిక్స్ ని ఇంట్లో పెట్టి థియేటర్ కి వెళ్ళాలి. అలా పెట్టకుండా సినిమాకి వెళ్తే నేనైతే అవన్నీ ఇంట్లో పెట్టి అఖండ 2 సినిమాకి వెళ్ళా. సినిమా మధ్య మధ్యలో రాస్తున్నా సినిమా బాగానే కలెక్ట్ చేసింది. ఎందుకంటే నా సినిమా రా లముడి కొడుక. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. ఈ సినిమా అంతా కూడా వస్తారు, దెంగిపించుకుంటారు, వెళ్తారు, ఇదే రిపీట్. ఇక ఓపెన్ చేస్తే హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇలాంటి సినిమాలో తప్ప మనం ఎక్కడ చూడలేం. అందులో ఒక గుట్టంగాడు మన బాలయ్యని అరెస్ట్ చేయలేనని ఇంకో గుట్టం దానికి చెప్తాడు. ఏ పిచ్చి ఉందా, నేను అక్కడ అరెస్ట్ చేయలేను, నాకు వాడు ఇంకా ₹1,00,000 ఇచ్చేది ఉంది. ₹1,00,000 కోసం క్రిమినల్ అరెస్ట్ చేయనంటో నువ్వు అసలు మొగుడువేనా? సారీ, నేను చెక్కాయని రిజైన్ చేస్తున్నా, మీరు అంతా తెంగించుకోండి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. తర్వాత మన బాలయ్య ఎంట్రీ ఉంటది. టైటిల్ కార్డ్ రావాలి కదా. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? ఇక సినిమా టిబెట్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక మిలిటరీ ఆఫీసర్ కాదు చిరుగోజే. ఆ చిరుగోజే గాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఎందుకంటే ఒకడు ఈ చిరుగోజాని దేశం నుంచి పంపేయాలని లెటర్ రాస్తాడంట. అది వీనికి మండుద్దంట. ఈ చిరుగోజాని ఎంట్రీ చూడండి, గుద్దలో కొండిపోరు తీరుతున్నట్టుండది. ఇప్పుడు ఈ చిరుగోజాని కొడుకు చచ్చిపోతాడు. అది కూడా మన ఇండియన్ సోల్జర్ చేతిలో. నా కొడుకునే చంపుతారా? ఒక్కొక్కరి గుద్దలో గులాబ్ జామున్ పెడతా. సార్, మీరు అలా గుత్తలో గులాబ్ జామున్ పెట్టాలంటే మన ఎక్స్ మినిస్టర్ గోట్లే గారిని కలవాలి సార్. బానే ఎక్స్ట్రా తింటున్నా. అలా చెప్పగానే ఈ చిరుగోదేవాడు గూట్లేయన్ దగ్గరికి వెళ్తాడు. ఒరే బూట్లే, నేను నా కొడుకుని చంపేసినావని సంభాయన వస్తే నువ్వు నీ ముద్దల ముఖం పెట్టుకుని మెడిటేషన్ చేస్తావా? అయితే వాళ్ళని చంపు, ఇరికెళ్ళి తెంగిరా పోక. అరే, నువ్వు వాళ్ళని చంపాలంటే వాళ్ళని నమ్ముతున్న దేవుణ్ణి చంపాలి. ఏ దేవుడు? దేవుడు తెలని అసలు లేకని వచ్చిన ఆడికి నీతో ఏం కాదు. నువ్వు ఫస్ట్ నేను తయారు చేసిన వెపని తీసుకురా. అది మన దేశపు లౌర్యాలు దాచిపెట్టిండ్రు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. తర్వాత సీన్ పిఎం ఆఫీస్ లో ఉంటది. హే మిల్క్ ఫ్యాక్టరీ, నువ్వు అనౌన్సేషన్ లిస్ట్ నుంచి శాంతిపురం ఊరు తీసేయి, లేదంటే నీ సన్ను కోసేస్తా. ఈ బూసిడికి దిమాగ్ గుద్దలెట్టుకున్నా ఈ ప్రయత్ వల్ల ఆ ఊరికే మంచిదిరా. హే లపాకి, ఆ ఊర్లో మొత్తం పిల్లలతో డ్రగ్స్ పంపిస్తారే, ఎదురు మాట్లాడితే చంపేస్తున్నారే. ఇప్పుడు వాళ్ళందరికీ గుద్దలో రాడు దింపేది వాడు ఒక్కడే. ఇంతకీ ఎవరా మహానుభావుడు? रुको जरा सबर करो. సారీ. అప్పుడే మన సెకండ్ బాలయ్య ఎంట్రీలోనే ఫిజిక్స్ ని లాజిక్ ని ఒక ఆట ఆడుకుంటాడు. తర్వాత ఈ సీన్ చూసాక నా బ్రెయిన్ దెంగేసింది. పోతాను, నాకు ఇది వద్దు. ఒక పాపండి, 17 years, DRDOలో సైంటిస్ట్. వాట్? ఎస్ సార్, షీఈ్ అ చైల్డ్ ప్రాడిజీ. తన ఐక్యూ 226, ఇండియాలోనే టాపర్. టూ మచ్ రే. అరే మీ దుంపలు దగ్గర ఐన్స్టీన్ ఐక్యూనే 160 రా. 226 ఏందిరా? 17 years కి సైంటిస్ట్ అయిందిరా. మరి ఆ చదువు బిడ్డ ఏ బుక్స్ దెంగించుకుంటే పుట్టిందో. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్. ఒక్కసారి మహాతల్లి ఎవరో గెస్ చేయండి. అంటే ఆ చదువు బిడ్డ సోల్జర్ కోసం ఒక డివైస్ కనిపెట్టిందంట. తనని కంగ్రాచులేట్ చేయడానికి ఒక జబ్డాగాడు వస్తాడు. నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? రామాయణం. నేను జనరల్ గా రామాయణం చదవను. అందుకే రామాయణం చదవరా లౌడేకే వాయ్. చూడనీకి ముసలిలాగానే ఉన్నావా, రామాయణం చదవలేవా? చూనికి ముసలిలో ఉండని లోపల చాలా యంగ్ తెలుసా. తర్వాత చెరుగోదేవాడు అలాగే గుట్లేవాడు మింగించుకుంటారు. అంటే మాట్లాడుకుంటారన్నమాట. అరే, నీకు బాడీ ఉంది, నాకు బ్రెయిన్ ఉంది, కానీ ఒక వక్ర కావాలి కదా. అందుకు నా ఇండియా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఉంటది. ఠాకూర్ కాదు, వీన్ని బగీచే అనుకుందాం. ఈ బగీచయానికి పిఎం అవ్వాలని ఉంటది. అది అవదమ్మా. అందుకే ఏవేవో పిచ్చిపూ పనులు చేస్తా ఉంటాడు. చూడండి,
ఎందుకురా మణిపూర్ లో బాంబ్లాస్ చేయించావు? మా డాడీ పిఎం కావాలనుకోండు కాలేడు, నేను పిఎం కావాలనుకున్నా కాలేను. మరి మండదా కుద్దదా మండదా, అందుకే అడిగిపోయి పిచ్చిన. నువ్వు ఎన్ని ఎరుపు కేసులు దిగినా పిఎం కాలేవు, దెంగెర పూక. ఇప్పుడు చదువు బిడ్డ బర్త్డే ఉంటది. చదువు బిడ్డతో పాటు వాళ్ళ ప్రొఫెసర్ కూడా వాళ్ళ ఊరికి వస్తుంది. ఎందుకు? ఇందుకు పెద్ద మొట్ట ఇలాంటి మొట్టలు అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఇలా తప్పుకు దొరికింది, దీన్ని ఎట్లాగానో దింగాలి. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. అది అలాగే ఉంటుంది. ఈడొక ఎమోషనల్ సీన్ ఉంటది. ఏంది నరమ్మా ఎప్పుడు పీరియడ్స్ వచ్చిందల్లా రూమ్ నా ఉంటావు? అవునా నిజమా? ఒక పీరియడ్స్ రానికి నీలా నాది లేకపోక కాదు. నా కొడుకు 1 స్టార్ అవుతారని చెప్పి బ్యాంక్ లో ఎఫ్డి చేపిస్తే ఇంట్లోకి వెళ్ళి దెంకపోయాను దొంగ నా కొడుకు. తర్వాత కొద్దిసేపు బాలయ్య హ్యాట్ తో మ్యాజిక్ చేస్తాడు. తర్వాత ఆ ముగ్గురు లవడేగాళ్ళు మళ్ళీ మింగించుకుంటారు. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అరే మా ఇండియన్స్ ఎరుపుకలు రా, బాధలో ఉన్నప్పుడు మియా ఖలీఫా మొగడన్న నమ్మేస్తారు. తర్వాత ఈ లవడేగాళ్ళు కుంభమేళాలో ఒక వైరస్ వదులుతారు. అదే ఆ గుట్లేయాడి చిరుగోదయానికి ఒక వెపన్ తీసుకొని రమ్మని చెప్తాడుగా. ఇంకా అందరూ ముక్కులో నుంచి రక్తం గారుకుంటా పడిపోతా ఉంటారు. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు. ఇంకా సినిమా అయిపోలేదు. చూడాలని ఉందే.